హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లో మెగా నర్సరీ మేళాను ప్రారంభించారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తర్వాత మేళాలో స్టాళ్లను పరిశీలించారు. ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చి ఇలాంటి నర్సరీ మేళాలను జిల్లా కేంద్రాల్లోనూ నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్క రైతు నర్సరీని సందర్శించాలని కోరారు. రైతులకు లాభం వచ్చే ప్రతి పంటను ప్రోత్సహిస్తామని చెప్పారు తుమ్మల. కాకపోతే ప్లేస్ కొంచెం తక్కువ ఉందనిపిస్తుంది. ఆయన గారు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేటటువంటి హ్యాబీగా పట్టుకుని పట్టణవాసులకే కాకుండా తెలంగాణ వాసులు భారతదేశంలో ఉన్నటువంటి పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలతో పాటు ఆల్ వెరైటీస్ని ఈ యొక్క మేళాలో చూపించేటటువంటి అవకాశం ఆయన గారు తీసుకుంటున్నాడు. మా ఎండి హార్టికల్చర్ యాస్మిన్ గారు కూడా దీనికి ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఇచ్చి ఇటువంటి మేళాలు ఒక హైదరాబాద్లోనే కాకుండా జిల్లా కేంద్రాలతో సహా రైతాంగానికి అదేవిధంగా పట్టణవాసులకు కూడా ఆర్నమెంటలు పెట్టుకునే వాళ్ళు పట్టణవాసులు పెట్టుకుంటారు, పంటకు కావాల్సి వచ్చిన వాళ్ళు రైతాంగం తీసుకుంటారు. అందుకని ఈ భారతదేశంలోనికి ఉన్నటువంటి అన్ని రకాల పండ్ల చెట్లని ఈ రోజున మెకడమియా కావచ్చు, ఆర్కానట్ కావచ్చు, నట్మగ్ కావచ్చు, రైతుకి లాభం వచ్చేటటువంటి పంటలు కూడా మన దేశంలో పండించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ప్రపంచ దేశాల్లో ఏ పంట పండినా ఆ పంటని మన భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పండించేటటువంటి వాతావరణం మన దగ్గర ఉంది. కాబట్టి ఇటువంటి నర్సరీలు రైతాంగానికి అదేవిధంగా పట్టణవాసులకు ఉపయోగపడాలని, దీన్ని విజయవంతం చేయాలని చెప్పి ఖలీద్ గారి యొక్క ప్రయత్నానికి అందరూ సహకరించాలని చెప్పి మీకు ప్రత్యేకంగా